మేకా బ్రెయిన్ కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఈరోజు. మేకా బ్రెయిన్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. బాండీలో కొంచెం ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి వేపుకోవాలి. నేను చెప్పినట్టుగా ఇట్లా సింపుల్గా వండుకుంటే ఈజీగా అయిపోతుంది. మేకా బ్రెయిన్ చాలా కమ్మగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ రకంగా వండుకోండి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాం. ఆనియన్ పేస్ట్ బాగా వేగిన తర్వాత పసుపు వేసి కలుపుకోవాలి. ఈ మేకా బ్రెయిన్ కర్రీ ఈ రకంగా వండితే ఎగ్ కర్రీ లాగా ఉంటుంది. ఇందులో మెయిన్గా మసాలాలు అయితే కంపల్సరీ వేసుకోవాలి. నీట్గా కడుక్కున్న ఈ బ్రెయిన్ని ఇందులో వేసుకుందాం. ఇవన్నీ గోలిన తర్వాత పసుపు మంచిగా కలుపుకుందాం. కాస్త ఆయిల్లో గోలిన తర్వాత కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. ఇవన్నీ సేమ్ మన ఎగ్ కర్రీ లాగానే. మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. కాస్త మూత పెట్టుకుంటూ కలుపుతూ ఫ్రై కానిద్దాం ఆయిల్లోనే. మంచిగా ఉడికిన తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసి ఇంకా దింపేయడమేనండి కలుపుకొని. ఇంకా అంతే, అయిపోయినట్టే ఈ కర్రీ. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు ఈ బ్రెయిన్ కర్రీ. ఈ రకంగా వండుకొని తినండి. బాయ్ ఎవ్రీవన్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.